సాఫ్ట్వేర్ ప్రారంభమైన నాళ్లలో మనోళ్ళందరూ సాఫ్ట్వేర్ని ప్రమోట్ చేసుకున్నారు. మన తెలుగు రాష్ట్రాలే కాదు, దక్షిణాది రాష్ట్రాలే కాదు, ఒక్క భారతదేశం నుండి విపరీతమైనది. గుజరాత్ వాళ్ళ, రాజస్థాన్ వాళ్ళ, వాళ్ళ విదేశాల్లో చూస్తే అనేక మంది కనబడతారు. సరే, మనకి ఇక్కడ ఎవరికి వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటారు, నా వల్లనే సాఫ్ట్వేర్ బాగుపడింది ప్రపంచం అంతా అనేది, అది పక్కన పెడితే ఓవరాల్గా ప్రపంచం అంతా సాఫ్ట్వేర్ నిపుణులు అత్యధికంగా భారతీయులు ఉన్నారు, 30% మంది ఉన్నారు. అదే సందర్భంలో ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో కూడా భారతదేశం కీలకమైనటువంటి ప్రాధాన్యత సంతరించుకుంది. 18 దేశాలను ఫైనాన్స్, ఇన్సూరెన్స్, మ్యానుఫ్యాక్చరింగ్, సాఫ్ట్వేర్, ఐటీ సర్వీసెస్, ఎడ్యుకేషన్ తదితర రంగాల్లో పనిచేస్తున్న 6,000 మంది 21 నుంచి 65 ఏళ్ల లోపల చేసినటువంటి సర్వేలో 1,700 మంది భారతీయ వృత్తి నిపుణులు ఉన్నారు. ఏఐ మెళకువల్ని అందిపుచ్చుకోవడంలో 96%తో ప్రపంచంలో భారతీయులు మొదటి స్థానంలో ఉంటే 84%తో ద్వితీయ స్థానంలో ఇంగ్లాండ్, 81%తో తృతీయ స్థానంలో అమెరికా నిలిచినాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా భిన్నమైన రంగాల్లో పరిశ్రమల స్థాపన, ఇండస్ట్రీ డైవర్సిఫికేషన్కి అవకాశం లభిస్తుందని 94% మంది భారతీయులు భావిస్తున్నారు. ఏఐకి అనుగుణంగా పని విధానాన్ని మలుచుకున్నందువల్ల ఉత్పాదకత పెరిగిందని 90% మంది భారతీయ నిపుణులు చెప్తున్నారు. ఏఐ నైపుణ్యాలు దీర్ఘకాలిక కెరీర్కి ప్రాధాన్యత కోల్పోకుండా ఉద్యోగాలు, వృత్తుల్లో కొనసాగింపుకు దోహదపడుతుందని 94% మంది టికీలు భావిస్తున్నటువంటి పరిస్థితి.